అండ్ 2022లో జేమ్స్ అన్న మూవీ వచ్చింది. ఈ మూవీలో శ్రీలీల ఒక సాంగ్లో స్పెషల్ అపీరియన్స్. జాకీ బద్నాని 2014లో యంగిస్ట్ స్టోన్ అన్న మూవీ చేశారు. ఈ మూవీలో ప్రైమ్ మినిస్టర్ అభిమన్యు కోల్ అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. సింగర్ ది 2013లో డిస్కో ఉమెన్ అనే సాంగ్ పాడారు. ఈ సాంగ్ అన్నది పిజ్జా 2 మూవీలో ఉంది. 2021లో శ్రీలీల పెళ్లి సందడి అన్న మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్కి. అండ్ ఈ మూవీలో కొండవీటి సహస్ర అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. 2015లో జాకీ బద్నాని వెల్కమ్ టు కరాచీ అనే మూవీ చేశారు. ఈ మూవీలో కేదార్ పటేల్ అనే క్యారెక్టర్లో యాక్ట్. 2014లో కుక్కు అనే మూవీ వచ్చింది. ఈ మూవీలో ది ఎన్న మప్ప అన్న సాంగ్ పాడారు. అండ్ ఈ మూవీ శ్రీలీల 2022లో ధమాకా అన్న మూవీ చేశారు. ఈ మూవీలో ప్రణవి రెడ్డి అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. ఈ మూవీ తర్వాత తను 2012లో జాకీ బద్నాని అజబ్ గజబ్ లవ్ అన్న మూవీ చేశారు. ఈ మూవీలో రాజ్వీర్ గ్రోవిల్ అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ తర్వాత 2014లో మద్రాస్ అన్న మూవీ వచ్చింది. ఈ మూవీలో ది నానే అనే సాంగ్ పాడారు. అండ్ ఈ సాంగ్ తర్వాత తను చాలా వరకు అవార్డ్స్. 2022లో శ్రీలీల బై టు లవ్ అన్న మూవీ చేశారు. ఈ మూవీలో లీలా అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ ఇది తన కన్నడ మూవీ. అంతేకాకుండా తను ఒక జాకీ బద్నాని 2009లో కౌన్ కిస్నే దేకా అన్న మూవీ చేశారు. ఈ మూవీలో నిహాల్ సింగ్ అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. శ్రీలీల 2019లో కన్నడ మూవీలో కిస్ అన్న మూవీ చేశారు. ఈ మూవీలో నందిని అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. జాకీ బద్నాని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ని 2024లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ ఆఫ్టర్ వీళ్ళిద్దరూ 2019లో శ్రీలీల భారతే అన్న మూవీ చేశారు. ఈ మూవీలో రాధా అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. ఇది తన కన్నడ మూవీ. హీరో జాకీ బద్నాని 2011లో ఫాల్తూ అనే మూవీ చేశారు. ఈ మూవీలో రితేష్ విరాని అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. సంతోష్ నారాయణ మ్యూజిక్ డైరెక్షన్లో ఈరాన్ శత్రు అన్న మూవీ వచ్చింది. ఈ మూవీలో ఒక సాంగ్ ఏ సందకర్ ఈ సాంగ్ పాడారు. ఈ సాంగ్ గాను తను 2016లో ఇరుది శత్రు అన్న మూవీ వచ్చింది. ఈ మూవీలో ది ఉసిరే అనే సాంగ్ పాడారు. ఈ సాంగ్ని డైరెక్ట్ కంపోజ్ చేశారు సంతోష్ నారాయణ. జాకీ బద్నాని 25 డిసెంబర్ 1985లో కోల్కతా, వెస్ట్ బెంగాల్లో పుట్టారు. ఇతను యాక్టర్గా, ఫిలిం ప్రొడ్యూసర్గా, ఎంటర్ప్రెన్యూర్గా. హీరోయిన్ శ్రీలీల 2017లో చిత్రాంగద అన్న మూవీ వచ్చింది. ఈ మూవీలో యంగ్ శాలిని దేవి క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. తను చైల్డ్హుడ్ క్యారెక్టర్. 2013లో రేంజర్స్ రిదేశన్ పఠాన్ అన్న మూవీ చేశారు జాకీ బద్నాని. ఈ మూవీ తర్వాత తను యంగ్ దీక్షిత వెంకటేశన్. తిను ది అని పిలుస్తారు. తిను 26 జూన్ 1998లో సన్పీ ఆస్ట్రేలియాలో పుట్టారు. ఇప్పుడు తను తమిళ్లో సింగర్గా